హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. ఏంటండి ఈరోజు మీ బ్రేక్‌ఫాస్ట్? దోసలోకి ది పర్ఫెక్ట్ కాంబినేషన్ అదేనండి ఆలూ కుర్మా. హోటల్ స్టైల్ ఆలూ కుర్మా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మన ఛానల్ గ్రోత్ పెరగాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదండీ. సో ప్లీజ్ అండి మన వ్యూయర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి అందరికీ చాలా థాంక్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. బట్ చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మన ఫ్యామిలీ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆలూ కుర్మా అంటే ఆలూ కదండీ! మనం ఆలూని డైరెక్ట్‌గా వాటర్‌లో ఉడకబెట్టడం కంటే, ఇలా మనం పీసెస్‌గా కట్ చేసి దానిలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టామనుకోండి, త్వరగా అది మగ్గిపోతుంది. ఆలూలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి తక్షణ శక్తిని మనకిస్తుంది. అండ్ ఆలూలో బెస్ట్ బ్లెండింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి, మనం ఆలూతోటి ఏ కర్రీ అండ్ ఏ టిఫిన్, ఏ స్నాక్ చేసినా కూడా అది బ్లెండ్ అయ్యే విధానం వల్ల మనకది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ షేప్ రావడం జరుగుతుంది. సో ముందుగా నేను ఒక పాన్ పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా మనం తాలింపుకి అవసరమయ్యేటివండి. ఉల్లిపాయలు జీర్ణక్రియకి సహాయం చేస్తుంది. కొత్తిమీర, కరివేపాకు వంటకి మంచి సువాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తుంది. ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకొని అందులో మన తాలింపుకి కావాల్సిన ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి చక్కగా ఫ్రై చేయాలండి. పచ్చిమిర్చి ఆయిల్‌లో ఫ్రై చేస్తే మనకి స్పైసీనెస్ అన్నది ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో ఇందులోనే ఉప్పు వేసి చక్కగా కలిపేసేయాలండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. సో ఆయిల్‌లో వేసామనుకోండి ఆ పచ్చివాసన అన్నది మంచిగా వెళ్ళిపోతుంది. అండ్ ఆనియన్స్ అండి. కరివేపాకు అండ్ మన ఇంట్లో ఉన్న పుదీనా ఉంది కదండీ! సో అది కూడా చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసి అందులో వేసేయాలి. చూడండి తాలింపు ఎలా ఫ్రై అయిపోయిందో. అండ్ కొత్తిమీర కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దోస ప్లస్ ఆలూ కుర్మా కలిపి తింటే ఎక్కువగా తిన్న ఫీలింగ్ లైక్ పొట్ట ఎప్పుడు నిండుగానే ఉంటుంది. సో బయట తిండే చిరుతిండ్లతో పోల్చుకుంటే ఇంట్లో ఇలా హెల్తీగా తినడం కూడా చాలా మంచిది. కాకపోతే ఒకటి మీరు నూనె ఎక్కువగా పెట్టుకుంటారంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అదే నూనె తగ్గించి వేసేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది. సో ఇప్పుడు నేను పసుపు వేశాను. పసుపు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. అండ్ ఇందులో ఏంటి అంటే మనం మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాం. మనం పచ్చిమిర్చి వేసాము. బట్ నేను మొత్తం పచ్చిమిర్చి వేయట్లేదు. ఇందులో మిర్చి పౌడర్ కూడా వేసాము అండ్ గరం మసాలా వేసాము. సో ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి. నా వీడియోస్ చూస్తున్న నా వ్యూయర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. ఇప్పుడు మనం ముందుగానే స్మాష్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండీ! అలాంటివి ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసేసి స్మాష్ చేసాం కదా! ఆ పొటాటోస్ అన్నీ కూడా కడాయిలో వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ వేయట్లేదు అండ్ ఎక్కువగా వాటర్ వేయట్లేదు. హై ఫ్లేమ్ మీద చేసామనుకోండి అది మాడిపోతుంది. సో అందుకని ఏంటి అంటే లో ఫ్లేమ్ మీదనే దాన్ని కలియపెట్టేసి చక్కగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయాయి అండ్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఆ ఉప్పు, కారం అన్నది దానికి అంటించాలి. సో ఇలా ఒక 2-3 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇది నా ఫ్యామిలీ అండి అండ్ మన ఫ్యామిలీ అండ్ మన ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండాలి. సో అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను తెలుసుకున్న చాలా వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వీడియోలో మనం ప్లే చేసే ఇంగ్రీడియంట్స్‌ని బట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్యామిలీ గ్రోత్ పెరుగుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది కదా! ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అని ఉంది. మన ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ ఫీడ్‌బ్యాక్‌ని ప్లీజ్ కామెంట్‌లో రాయండి. అది మన ఛానల్ గ్రోత్‌కి కూడా యూజ్ అవుతుంది. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతీదీ నేను ఒక టిప్ కింద తీసుకుంటాను. అండ్ నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శరణ్య వ్లాగ్స్.